చేపల కూర చూస్తే నీళ్ళు ఉడుతున్నాయి కదా. చేపల కూర బెండకాయ వేసి మంచిగా ఆంధ్ర సైడ్ ఎట్లాను. అలాగే ఈ చేపల పులుసు చూసే ముందు వీడియోలోకి వెళ్దాం రండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. పులుసుతోటే గిరడం అన్నం తినొచ్చు ఫ్రెండ్స్, అంత టేస్ట్ ఉంటుంది. తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 4-5 బెండకాయలు, అలాగే 4 ఉల్లిపాయలు, అలాగే కొన్ని ధనియాలు దూరగా వేపుకోవాలి. అది జీలకర్ర, ఆవాలు, మెంతులు అవి కూడా దూరగా వేపుకోవాలి. ఇవైతే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసిన, అలాగే బెండకాయలు కూడా కట్ చేసుకున్నాం. గంజి అయితే పొయ్యి మీద పెట్టినా, కొంచెం హీట్ అయినాక ఆయన పోసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 పావుల నూనె. చేపల కూర కదా, చేపల కూరలో మనకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, తగినంత వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కొన్ని మెంతులు అనేది మనం కొన్ని ఆయిల్ వేసుకున్నాం అనుకో, చేపల కూరలో స్మెల్ అనేది మస్తు వస్తుంది. మెంతుల వాసన, మెంతులతోటే చేపల కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఈ బెండకాయ చేపల పులుసు మీరు ఒక్కసారి ట్రై చేసిరు అనుకో, మళ్ళీ ట్రై చేస్తారు. అంత టేస్ట్ ఉంటుంది, కూడా అంత బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఉల్లిపాయలు మనకు మంచిగా మెత్తగా ఉడకాలి. ఉల్లిపాయతోటే మనకు చేపల పులుసు అనేది చక్కగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఎంత మంచిగా ఉడుకుతుందో చేపల పులుసు కూడా అంత టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా ఉడుతుంది. ఇలా మనకు ఉల్లిగడ్డ అనేది మెత్తగా ఉడకాలి. అక్కడిదాకా మనం ఏం వేయకూడదు దీనికి. చూసారా, ఉల్లిగడ్డ కలర్ మారింది. ఇప్పుడు అల్లం పేస్ట్, ఒక స్పూన్ మీద కొంచెం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కొద్దిగా పసుపు చిక్కడంతా. మనకు చేపలో కూడా మనం పసుపు వేసుకున్నాం కదా, దీనిలోకి లైట్గా అయితే వేసిన, ఎక్కువ అవసరం లేదు. ఇలా మనకు మెత్తగా ఉడకాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులోకి వేస్తున్నా. ఇలా ఇప్పుడు అంతా మంచిగా ఉల్లిగడ్డ, నూనె, చేప ముక్కలు పట్టేటట్టు అంతా మిక్స్ చేయాలి. తర్వాత అయితే మనం గంట పెట్టకూడదు. ఇప్పుడే అంతా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. ఎందుకంటే చేపలలో కూడా పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయేదాకా అయితే నేను ఉడికిస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం 5 నిమిషాలు. ఇప్పుడు మనం చేప ముక్కల్ని కలపద్దు, ఇట్లా మధ్యలో ఇలా తింపాలి. ఇప్పుడు మనం గంట పెట్టామనుకో, చేప ముక్కలు అనేది తుక్కు అవుతుంది. ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం అనుకో, మంచిగా కలిసిపోతాయి. చూడండి చేపలు అనేది మనకు ఎంత బాగా కలిసిపోయాయో. ఇలాగే అయితే మనం కప్పు పెట్టి ఎందుకు దింపుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది మీద పడుతుంది. కప్పు పెట్టి దింపినాం అనుకో, ఆయిల్ అనేది బయటకు రాదు. మీకు చూపించడానికే మూత తీసిన. ఇప్పుడైతే చింతపులుసు పోస్తున్నా. మీకు చింతపండు నానబెట్టింది తీయలేదు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టిన. మా చింతపండు అయితే కొంచెం తక్కువ పుల్ల ఉంటుంది. ఎక్కువ పుల్ల ఉన్న వాళ్ళకి ఇంత చింతపండు తీసుకుంటే అయిపోతుంది. నేనైతే ఇప్పుడు చింతపులుసు పోస్తుంది. ఇలా ఆల్రెడీ వడకట్టిన, కాకపోతే ఏదైనా ఉంటుంది కదా అడుగున, అందుకే ఇలా. ఇప్పుడు మనకు కారం, ఉప్పు ఇట్లా సరిపడకపోతే వేసుకోవచ్చు. ఇలా కారపొడి కూడా మనకు సరిపడలేకపోయింది అనుకో, ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకే వేసిన. ఇప్పుడు ఇలా గంట పెట్టకుండా ఇలానే ఒక 5 నిమిషాలకు ఒకసారి అనాలి. అయితే కర్రీ అనేది ఏమవుతుందంటే, మనం ఇలా దింపకపోతే కింద అడుగంటుతుంది, మీద మాత్రం అడుగు అంటనట్టుగానే ఉంటుంది. కొన్ని ముక్కలు అడుగునే మాడిపోతాయి. అందుకే 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బెండకాయలు వేస్తున్నా. బెండకాయలు అనేది మనం ముందుగా వేసుకోకూడదు. ఇలా చేపల పులుసు ఒక 5 నిమిషాలు మరినాక తర్వాత బెండకాయలు అయితే మనం వేసుకోవాలి. అట్లనే ఇదైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 కలిపి దూరగా వేయించి దంచుకున్నా. ఇదైతే 1 స్పూన్ ఇస్తున్నా. అలాగే ధనియాల పొడి 2 స్పూన్లు. ఇప్పుడు మూత పెట్టి మంచి ఉడకనియాలి. ఉడికి దగ్గరికి రావాలి. కర్రీ అయితే మనకు ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. కూర అయితే మనకు రెడీ అయింది, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే మనకు రెడీ అయినట్టే. చూసారా, చూపు ఎంత చిక్కగా ఉందో.